వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీ జాంపల్లి సత్యవతి, రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోలిశెట్టి మాట్లాడుతూ గత నాయకులు ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేసి కేసులు పెట్టించి వేధించేవారని, కానీ తమ హయాంలో అటువంటివి జరగవన్నారు. అభివృద్ధి కోసం అన్ని పార్టీలను కలుపుకుని సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని తెలియజేశారు. తాము తమ పార్టీలోకి రమ్మని ఎవరిని బలవంతం చేయడం లేదని, వారే స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారని తెలియజేశారు. జెండా మోసిన కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ పార్టీలో నూతనంగా చేరిన వారికి ఇచ్చే గౌరవం ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన ఎంపీటీసీ సత్యవతి మాట్లాడుతూ తనను ఎవరు బలవంతంగా జనసేన పార్టీలో చేరమని బలవంతం చేయలేదని, తానే స్వయంగా ఇష్టపూర్వకంగా చేరుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వర్తనపల్లి కాజీ, పాలూరు వెంకటేశ్వరరావు, జనసేన నేతలు, కార్యకర్తలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి అనేది విలేజ్లన్నింటికి కూడా స్వేచ్ఛావాయువుని ప్రసాదించినటువంటి ఈ పరిస్థితుల్లో చాలామంది ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ అదేవిధంగా మరి చాలామంది కార్యకర్తలు తెలుగుదేశం జనసేన జాయిన్ అయ్యి ఏదో రకంగా అభివృద్ధి చేయాలని జయంతో వారందరూ స్వతంత్రంగా వచ్చి మరి ఈరోజు అభివృద్ధి కోసం ఆ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్ని విలేజ్ల్లో కూడా స్వతంత్రం అనేది వచ్చిందంటే జనసేన పార్టీ విలేజ్లకి. ఆ విషయం తెలిసిన తర్వాత చాలామంది జనసేన పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. వారికి స్వాగతం చెప్తూ రానున్న రోజులు అందరూ కలిసి మరి ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో మనం రాజకీయాల్లోకి వచ్చాం. అదేవిధంగా అందరూ కలిసి గెలిచే వరకు పార్టీలు గెలిచిన తర్వాత అందరినీ సమానంగా చూడాలనేది నా ధ్యేయం. అదేవిధంగా మరి అన్ని పార్టీలు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాజకీయాల్లో పార్టీని ఎక్కిన తర్వాత రెండో పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించడం, ఇబ్బంది పెట్టడం అంటే 5 సంవత్సరాలు చూసాం. కానీ మనం వచ్చిన 10 నెలల్లో కానీ 11 నెలలు కానీ ఏ వైసీపీ కార్యకర్తను కానీ ఎలాంటి వాళ్ళు కానీ కనీసం ప్రజలను ఎవరిని సామాన్యుని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. నో ఎఫ్ఐఆర్ పరిస్థితుల్లో తాడిపూడి కాన్స్టిట్యున్సీ తీసుకురావాలని, ఎక్కడా గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయం చేయాలనేది నా ఆలోచన. దానిలో భాగంగా ఈరోజు మరి సత్యవతి గారు మన పార్టీలోకి రావడం, ఆవిడ స్వాగతం పలుకుతూ జనసేన పార్టీని ఆదరించినందుకు ఆవిడకు కూడా మేము ఖచ్చితంగా ఇచ్చే ప్రాధాన్యత ఎక్కడైతే ఉందో ఇంత ముందున్న జన సైనికులు కానీ తెలుగుదేశం బీజేపీ నాయకుల తర్వాత ఎంపీటీసీగా ఆవిడకి ఇచ్చినటువంటి ప్రాధాన్యం ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఖచ్చితంగా ఇస్తాం. ఎంపీటీసీగా ఆవిడ ఏదైతే చేయలే పనులు ఆవిడతోనే చేయిస్తాం. అంతే తప్ప ఎక్కడా కూడా ఎవరిని డామినేట్ చేసే ఉద్దేశంతో పార్టీల్లో జాయిన్ చేసుకోవడం జరగదు. ఎప్పుడైనా సరే ఇదివరకు నుంచి కష్టపడి పార్టీ కోసం జెండా మోసిన వ్యక్తులకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత ప్రాధాన్యతలో ఏది ఇప్పుడు ఎంపీటీసీలుగా మన పార్టీలో జాయిన్ అయినప్పుడు ఎంపీటీసీకి మనం ప్రోటోకాల్ గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని ఖచ్చితంగా ఆవిడకి ఇస్తాం. అంతే తప్ప అక్కడ లోకల్గా గొడవలు పెట్టాలని లేకపోతే లోకల్ వాళ్ళ మీద ఎక్కించాలని మనం ప్రయత్నం కాదు. ఏదైతే వైసీపీ పార్టీని నమ్మి మోసపోయిన రాజకీయ నాయకులంతా కూడా వాళ్ళు తెలుగుదేశం జనసేన బీజేపీలో జాయిన్ అవుతున్నారు. రాష్ట్రం అంతా కూడా మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా కూడా మొన్న పెంటపాడు మండలంలో దాదాపు 9 మందిని ఎంపీటీసీని జాయిన్ చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా తెలుగుదేశం జనసేన పార్టీలో ఎంతమంది వస్తే అంతమంది జాయిన్ చేసుకుని మన అందరూ కలిసి ఓ మీటింగ్ చేసుకుని ఏ పార్టీకి వచ్చినా ఇబ్బంది లేదు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కాదు, ఏ పార్టీలోకి ఎవరు వస్తారంటే వాళ్ళు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మరి ఖచ్చితంగా ఎవరికి ఇచ్చి ప్రాధాన్యతలో తక్కువ ఉండదు, అలాగే ఆవిడ కూడా ఇచ్చి గౌరవంలో ఏమాత్రం తక్కువ ఉండదని కూడా నేను తెలియజేసుకుంటూ ఆవిడ స్వాగతం పలుకుతూ రానున్న రోజుల్లో మీ గ్రామ అభివృద్ధికి మీ సర్పంచ్ గారు మీరంతా కలిసి పనిచేయాలని నేను కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. నియోజకవర్గులందరికీ కూడా నా నిండు హృదయపూర్వక నమస్కారాలండి. ఈరంపాలెం పట్టింపాలెం ఎంపీటీసీనండి. నేను ఫస్ట్లో అయితే నన్ను ఎంపీపీగా ఎన్నుకున్నారండి. అయితే నేనైతే అయిన తర్వాత నాకు ఎంపీపీ కావాలనేసి అంటే నాకు ఎంపీపీ ఇవ్వలేదండి. అదే ఆవిడ ఇంకొక దాంట్లోకి జామీన్ అయిపోయిందండి. ఇంకా అది అవకాశం లేదండి. మరి ఇప్పుడు నేను ఏంటంటే మా ఊరు ప్రెసిడెంట్ గారు పోతన్న గారండి,
నేను ఎంపీడీసీనండి. ఇంతవరకు నేను ఏమీ కూడా మా ఊరికి కానీ ఎరంపాలెం కానీ నేను అభివృద్ధి ఏమీ చేయలేదండి, ఏ వర్క్ చేయలేదు. నాకైతే కొద్ది కాలమే ఉంది కదా అనేసి ఇప్పుడు ఈ పార్టీలో నేను జనసేన పార్టీలో నా హృదయపూర్వకంగా నేను వచ్చానండి. ఎందుకంటే మా ఊరు ప్రెసిడెంట్ గారండి, ఆయన నేను కూడా చేలు కలుపుకొని నేను మా ఊర్లో కూడా నేను కొంచెం వర్క్ చేయాలని నేను నిర్ణయించుకుని నా మానాన్న నేనే వచ్చానండి. ఎవరూ ఇబ్బంది పరచలేదండి నన్ను. నా మానాన్న నేనే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి నేను ఈవేళ నేను సార్కి చెప్తాం జరిగిందండి, నేను ఇందులో జాయిన్ అవుతాం జరిగిందండి. నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టలేదండి. అందరికీ నా నిండు పదవి గారు హృదయపూర్వక నమస్కారాలండి. సార్కి నమస్కారం అండి.